నిన్న ముఖ్యమంత్రి పెద్ద హైడ్రామా చేసిండు. ఏదో వారు రివ్యూ చేసినట్టు, ఏదో ఎస్మా ప్రయోగించమని చెప్పినట్టు, మళ్ళొకసారి రైతాంగాన్ని మోసం చేయడానికి ఒక డ్రామా చేసి మీడియాలో రాతలు రాయించి రైతాంగాన్ని దారుణంగా మోసం చేస్తున్నారు. వాస్తవానికి వాళ్ళ ధరలు పడిపోవడానికి, రైతాంగం నష్టపోవడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలే, మంత్రులే. ఒక పథకం ప్రకారం రైతాంగాన్ని దళారులకు, మిల్లర్లకు వదిలేసిండ్రు. వాళ్ళ దోపిడీ యథేచ్ఛగా కొనసాగడానికి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలే కారణం. దీని వెనకాల 100 కోట్ల రూపాయల కుంభకోణం ఉంది, 100,000 కోట్ల రూపాయల కుంభకోణం ఉంది. రాష్ట్ర రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా నేను, రైతు సోదరులరా, మీరు నష్టపోతున్నది, మీరు దోపిడీకి గురవుతున్నది యథాలాపంగా జరగటం లేదు. రాష్ట్ర ప్రభుత్వంలోనే ఉన్న కొంతమంది మంత్రులు దళారుల దగ్గర, మిల్లర్ల దగ్గర 100 కోట్ల రూపాయలు వసూలు చేసి మిమ్మల్ని అందరినీ కూడా వాళ్ళకి కషాయుడి చేతికి గొర్రెనిచ్చిన పద్ధతుల్లో వాళ్ళకి అప్పచెప్పినరు. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. పత్తి కావచ్చు, వరి ధాన్యం కావచ్చు. వాస్తవానికి గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో రైతాంగానికి ఎక్కడ చిన్న సమస్య లేకుండా పండిన ప్రతి గింజ, అది ఏ మాయిశ్చరు ఏది చూడకుండా తడిసినవి మొలకెత్తిన ఒడ్లను కూడా మిల్లర్లతో మేమందరం కూడా కొనిపించిన సంగతి మీకు తెలుసు. రైతాంగానికి ప్రతి ఒక్కరు తెలుసు. ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం, స్థానికంగా ఉండే మా శాసనసభ్యులు, మా మంత్రులు మీ వెంట ఉండి, మా ఎంపీలు, మా ఎమ్మెల్సీతో సహా అందరు ప్రజాప్రతినిధులను కేసీఆర్ గారు కల్లాలు జరిగే అన్ని రోజులు మీరు పూర్తిగా కల్లాల దగ్గర ఉండాలి, రైతుల దగ్గర ఉండాలి, కొనుగోలు కేంద్రాల్లో ఉండాలి, రైతుకి ఎటువంటి ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పి ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ, వర్షం వస్తుంది, వర్షం వచ్చే వాతావరణం ఉన్నది అని చెప్పి అలర్ట్ వస్తేనే వాతావరణ శాఖకు పోటీపడి కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ కూడా అలర్ట్ చేసి ప్రతి గింజ కొనిపించారు. చివరి వరకు కూడా ఎక్కడ ఒక రైతు దోపిడీకి గురి కాకుండా. రైతాంగం మీరు అందరు చూసిండ్రు, మీ అనుభవంలో ఉంది. కానీ ఈసారి ప్రభుత్వంలో ఉండే పెద్దలే కొంతమంది దళారులు, మిల్లర్లతో కుమ్మక్కై ముందే 100 కోట్ల రూపాయలు వసూలు చేసుకొని ప్రభుత్వం ఏం ఏర్పాట్లు చేయకుండా, కొనడానికి ఏర్పాట్లు లేకుండా, మిల్లర్లను సంసిద్ధం చేయకుండా పూర్తిగా వారికి అప్పచెప్పింది మనల్ని, రైతాంగులందరినీ కూడా. నిన్న డ్రామా చేస్తున్నారు నల్గొండ జిల్లాలో ప్రత్యేకించి. ఎంత దారుణం అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పట్టించుకున్నది లేదు. నెల క్రితం ప్రారంభం చేసిండ్రు హడావుడిగా. నెల క్రితమే పత్తి కొనుగోలు కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసిండ్రు. ఎమ్మెల్యేలకు కూడా చెప్పి నమ్మించి వాళ్ళతో ప్రారంభోత్సవాలు చేయించిండ్రు. కానీ అసలు కుట్ర పైనే జరిగింది. అధికారులకు ఎక్కడ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు. ఎక్కడ ఏ జిల్లాలో ఒక్క మంత్రి రివ్యూ చేయలే, సమీక్ష చేయలే. పైగా పాపం సివిల్ సప్లైస్ అధికారులు కొంత ప్రయత్నం చేసి మిల్లర్ల మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళని కొనిపించే ప్రయత్నం చేస్తే ఆ అధికారులను కూడా, నల్లగొండ జిల్లాలో వచ్చిన అధికారులను కూడా భయపెట్టించి జిల్లా మంత్రి వాళ్ళని వెనకేల కొట్టి, వాళ్ళు పోయే ముందు రోజు వరకు 2200, 2300 ఉన్న ధాన్యం అధికారులను ఎప్పుడైతే మంత్రి ఎలగొట్టిండో జిల్లా నుంచి, తెల్లవారే 1950 కొన్ని పరిస్థితి వచ్చింది. ఇవాళ రైతాంగం రోడ్ల మీదకి వస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు అంటే కారణం స్పష్టంగా మంత్రులే. నల్గొండ జిల్లా మంత్రి ఎవరో రికార్డు ఎన్ని వసూలు చేసిండో లెక్కలు ఉన్నాయి, లెక్కలతో సహా అన్ని ఆధారాలు ఉన్నాయి. మొత్తం అదంతా కూడా రాష్ట్రమంతటి కూడా ఎమ్మెల్యే చేసిండ్రు. దాంతో ఇవాళ రైతాంగం 6 కాలం కష్టించి పెట్టుబడి పెట్టి, సొంత పెట్టుబడి పెట్టి పండించుకున్న పంట మీరు మోసం చేసి, మీరు ద్రోహం చేసి, మీరు దగా చేసి రైతు బంధు ఇవ్వకపోయినా, మీరు రుణమాఫీ చేయక బ్యాంకు లోన్ ఇవ్వకపోయినా,
బయట అప్పులు తీసుకొచ్చుకొని రైతాంగం మళ్ళీ పంట పండించుకుంటే ఆ పంటను కూడా దుర్మార్గంగా దళారులకు అప్పచెప్పింది ప్రభుత్వం. అంటే ఉత్తగా జరగలే, దీని వెనకాల 100 కోట్ల రూపాయల చేతులు మారినాయి. మిల్లర్లకు దళారులకు ఆ రకమైన వెసులుబాటు కల్పించి మేము కొనం ప్రభుత్వంగా, ఎన్ని రోజులైనా అక్కడే ఉంటుంది, మీ ఇష్టం వచ్చిన ధరకు అమ్ముకోవచ్చు అని చెప్పి వాళ్ళతో మిలాఖతై చేసిన పాపం వల్లనే ఇవాళ రైతాంగం ఈ దుస్థితిని ఎదుర్కొంటుంది. ఒక్కొక్క రైతు వేలాది రూపాయలు నష్టపోతున్నారు. ఇది స్పష్టంగా కుట్రపూరితంగా జరిగింది తప్ప ఇంకోటి కాదు. ఇది 2014 ముందున్న ప్రభుత్వాలు ఏ రకంగా దళారుల చేతిలో నడిచినాయో ఇవాళ మళ్ళీ అదే పరిస్థితులు పునరావృతమయ్యాయి. ఇవాళ మీరు ఏ రైతుకు వెళ్ళి అడిగినా ఆ మాట చెప్పడానికి స్పష్టంగా ముందున్నారు. 14 ముందు ఏముండనో ఇప్పుడు మళ్ళీ దళారులకు అప్పచెప్పారు ఈ రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని అనే మాట ఇది స్పష్టంగా మన కళ్ళ ముందు కనబడుతుంది. వ్యవసాయ శాఖ మంత్రో ముఖ్యమంత్రో దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకు ఇవాళ రైతులు దోపిడీకి గురవుతున్నారు? 1800 1900 కొంటాము అని చెప్పి మిల్లర్లు అనాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎట్లా వచ్చింది? ఆ ధైర్యం ఎట్లా వచ్చింది వాళ్ళకి? కారణం ప్రభుత్వమే. సన్న బియ్యానికి బోగస్ ఇస్తామని చెప్పి ఒక బోగస్ మాట చెప్పిండ్రు. వాస్తవానికి ఎన్నికల ముందు చెప్పింది దొడ్డొడ్లకే ఇస్తామని చెప్పిండ్రు. వాస్తవానికి దొడ్డు రకం వడ్లకే ఇస్తామని రాసిచ్చిర్రు మీ మేనిఫెస్టోలో స్పష్టంగా. ఆ తర్వాత నాలుక తిప్పేసి మాట మార్చి సన్న వడ్లకి ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు ఒక గింజ సన్న వడ్లు కొనలేదు రాష్ట్ర ప్రభుత్వం. అధికారులను అడిగితే భయపడుతున్నారు సమాధానం చెప్పడానికి. ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలుగా మా హక్కు, మేము అడగవచ్చు. అధికారి తప్పకుండా మంత్రికి ఏం సమాధానం ఇస్తాడో అదే మాకు కూడా ఇవ్వాలి. మంత్రికి ఏం సమాచారం ఇస్తాడో మాకు కూడా సమాచారం ఇవ్వాలి. కానీ ఎక్కడ కూడా జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి అధికారులందరూ కూడా భయపడుతున్నారు. కేసీఆర్ ఉన్ననాడు ప్రతిరోజు సాయంత్రం అధికారులు స్పష్టంగా సమాచారం ఇచ్చేది ప్రజలకు. ఇగో ఈ రోజుకి ఇంత ధాన్యం కొన్నాం, ఇన్ని డబ్బులు మీ అకౌంట్లలో వేసినాం అనే మాట. కానీ ఇప్పటికీ ఏ ఒక్క అధికారి కూడా ఈ రోజు వరకు ఎన్ని ఓట్లు కొన్నారు, అందులో సన్న ఓట్లు ఎన్ని, దొడ్డు రకం ఓట్లు ఎన్ని, ఎన్నిటికి డబ్బులు పేమెంట్ జరిగింది, ఎన్నిటికి బోనస్ ఇచ్చింది, ఒక్క మాట కూడా చెప్పడం లేదు. మేము ప్రజాప్రతినిధులను అడిగితే కూడా చెప్పే పరిస్థితిలో లేరు, భయపడుతున్నారు. సార్ మా పేరు చెప్పకండి సార్ అని మాట్లాడుతున్నారు, భయపడుతున్నారు అధికారులు. కేవలం దీని పక్కదారి పట్టించడం కొరకు రకరకాల డ్రామాలు వేస్తున్నారు. ప్రజలకు సంబంధం లేని విషయాలపైన మాట్లాడుతున్నారు.